జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి ఎమ్మెల్సీ కె నాగబాబు నగరంలోని ఓ థియేటర్ వద్ద సందడి చేశారు. పవర్ స్టార్ ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సోదరుడు నాగబాబు రాకతో అక్కడ సందడి వాతావరణం నెలకొంది. నాగబాబు ప్రేక్షకుల్లో ఒకడిగా ఎమ్మెల్యేలు సిహెచ్ వంశీకృష్ణ శ్రీనివాస్, పంచకర్ల రమేష్ బాబు, జనసేన పార్టీ సీనియర్ నేతలు, కార్పొరేటర్లు, పార్టీ అనుబంధ సంఘాల నాయకులతో కలిసి వీరమల్లు సినిమాను తిలకించారు. సంఘం శరత్ థియేటర్లలో మెగా బ్రదర్ తో కలిసి హరిహర వీరమల్లు సినిమా చూసిన మెగా అభిమానులు సంతోషంతో మునిగిపోయారు. థాంక్యూ వెరీ మచ్ మీడియా మిత్రులందరికీ. ఈ సినిమాని నేను హైదరాబాద్ లో విజువల్ కళ్యాణ్ సినిమా అంటే మొదట రోజు కానీ రెండో రోజు కానీ చూస్తాను. నేను వెళ్దాం అనుకున్నాను. ఈ లోపుగా ఇక్కడ వైజాగ్ వచ్చే ప్రోగ్రాం ఉంటే సందీప్ మీరు సినిమా ఇక్కడ చూస్తే బాగుంటుంది అనగానే హైదరాబాద్ చుట్టం మానేసి ఇక్కడ సంఘం శరత్ థియేటర్లో ఆడుతుందని తెలిసి ఇక్కడికి వచ్చాను. సినిమా చాలా ఎగ్జైటింగ్ గా ఉండాలి. నాకు తెలిసి ఈ సినిమా కథ నాకు కొంచెం చూచాయిగా తెలుసు. ఒక ధర్మం కోసం పోరాడినటువంటి ఒక సామాన్య మానవుడు, ఒక వీరుడి కథ ఇది. షూటింగ్ కి నేను చాలాసార్లు వెళ్ళాను. కళ్యాణ్ బాబు గారు చాలా ఇంట్రెస్టింగ్ గా, చాలా డెడికేషన్ తో ఈ సినిమా చేశారు. ఎందుకంటే షూటింగ్ చూస్తున్నప్పుడు ఒక ఆర్టిస్టు ఎంత డెడికేటెడ్ గా చేస్తారో ఒక ప్రొడ్యూసర్ గా నాకు అవగాహన ఉంది. రాజకీయాల్ని ఎంత డెడికేటెడ్ గా, ఎంత నిబద్ధతతో చేస్తారో ఈ సినిమా షూటింగ్ కూడా అంత నిబద్ధతను చేస్తారు ఆయన సినిమాలు. సో అందులోనూ పవన్ కళ్యాణ్ గారిది ఫస్ట్ టైం పీరియాడిక్ బ్యాక్గ్రౌండ్ ఉన్నటువంటి ఒక ఫిక్షన్ స్టోరీ. అంటే భారతదేశాన్ని మొఘలాయలు పరిపాలించినప్పుడు ఔరంగజేబ్ భారతదేశాన్ని పరిపాలిస్తూ హిందువుగా నువ్వు ఉండాలంటే, జుట్టు పెంచుకోవాలంటే నీకు జిజియా పన్ను కట్టాలి. ఇలాగా ఎంతో మంది హిందువుల్ని చాలా టార్చర్కి గురి చేసినటువంటి రాజు. సో అతన్ని మా కాలేజీ చదివేటప్పుడు తెలుసు అతని గురించి, చదువుకునేవాళ్ళ హిస్టరీ. అతను ఎంత క్రూరుడైనటువంటి రాజు. సో మాకు అప్పుడే అనిపించేది ఇతని గురించి ఎవరు ఫైట్ చేయలేదని. అప్పట్లో ఛత్రపతి శివాజీ మహారాజ్ చేశారు, తర్వాత సంభాజీ చేశారు. కాకపోతే మనకి ఈ హరిహర వీరమల్లు అనే క్యారెక్టర్ ఫిక్షన్ క్యారెక్టర్ అయినా ఒరిజినల్ హిస్టారిక్ బ్యాక్గ్రౌండ్ లో కాబట్టి డెఫినెట్ గా చాలా ఎక్సైటింగ్ గా ఉంది చూడాలని. అందులోనూ కోహినూర్ డైమండ్ కి సంబంధించినటువంటి నేపథ్యం ఇది.